నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. ఎదలోని ప్రేయసి ఎదురైన వేళలో ఓ హగ్, ఓ కిస్ ఇచ్చిపుచ్చుకోవడం ఇంత కష్టమా? ఓ చిన్నవ్వు చిందించడానికి, కరచాలనం చేసేందుకు కూడా వీడియో నిలువునా ఆవరిస్తుంటే హగ్, కిస్ నిజంగా ఇబ్బందికరమే సుమా. బ్లూ స్కర్ట్, కాలర్డ్ వైట్ షర్ట్ వేసిన స్వప్న వయసు పల్లెకిలో సొగసులు ఆరబోస్తూ స్కూల్ నుంచి బయటకొచ్చింది. అప్పుడే శరీరమంతా పసుపు పట్టించినట్లు పచ్చదనం, ఒంటికి గులాబీ అత్తర్లా అంటుకుని కొత్త చెవులు తొడిగినట్లుగా లేలేత యవ్వనం, అప్పుడే ఎత్తులు సింగారించుకుంటున్న ఎదని దాచే పుస్తకాల దొంతర, వయ్యారం నడుస్తున్నట్లుగా ఆమెలా నడిచి వెళ్తుంటే వెనుకెనుక మోహన్. ఎందుకు ఆమె ఒక్కసారి ఆగింది. ఆమె ఆగింది కదా అని తను ఆగలేడు కదా. ఆమెను దాటుకుంటూ ముందుకు సాగాడు. ఇంకొక అడుగు ముందుకు సాగనంటూ మొరాయిస్తోంది. కారణం, తన ఆకర్షణ శక్తి తన వెనకే ఆగిపోయింది. దాంతో మోహన్ కూడా బూట్లే సర్దుకుంటున్నట్లుగా నటిస్తూ వంగి పరిసరాలను సునిశ్చితంగా గమనిస్తున్నాడు. 5 నిమిషాలకు ఆమె వచ్చి తను దాటింది. ఈ కలయిక కాకతాళీయం అన్నట్లుగా అతని నడక మళ్ళీ సాగింది. ఎప్పుడూ అప్పుడు అనుకోకుండా ఎదురుపడ్డాన్ని కాకతాళీయం అంటారేమో, కానీ ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎదురుపడుతుంటే అదేం కాకతాళీయం? అయినా వెనక నడిచేది కావాలని కాదు, కాకతాళీయమే అని ఆమె నమ్మకపోయినా ఆ నమ్మకపోవడంలోనూ తల్లి తలుచుకుంటోందనే సంతోషం అతంది. తన బాయ్స్ స్కూల్, ఆమె గర్ల్స్ స్కూల్, ఇద్దరూ చదివేది 10th, ఉండేది పక్కపక్క వీధుల్లోనే. ఆమెతో ఎప్పుడూ ఏదో మాట్లాడాలని, ఆమె కాటుక కళ్ళలోకి కొత్త ప్రపంచాన్ని వీక్షించాలని అతడి ఆశ. మాటిమాటికి మాట కలిపితే ఏమనుకుంటుందోననే సిగ్గు, బిడియం. తలపంతా ఆమె ఆలోచనలే. మెలకువలోనూ నిద్రలోనూ అనుక్షణం ఆమె అతడు గొండు తలుపు తడుతూ ఉంది. అంత దగ్గరతనాన్ని ఆస్వాదిస్తూనే చిన్న హగ్గిచ్చేందుకు, అరుణాధరాలపై ఓ కిస్ ఇచ్చేందుకు అతను సాహసించలేకపోతున్నాడు. ఒక్కోసారి క్యాజువల్గా ఆమె నోట్స్ అడిగి ముత్యాల సరాల్లా కుదరైన ఆమె అక్షరాల్లో మనసు పారేసుకోవడం, ఆ అక్షరాల్లో నేను ప్రేమిస్తున్నానే అక్షరాల్ని అక్కడక్కడ వెతికి పట్టుకుని మరీ సంబరపడ్డం, ఆ నోట్సే ప్రేమలేఖగా భావించి అరచేత్తో అంబరాన్ని అందుకోవడం. ఓహ్, తలుచుకున్న కొద్దీ మోహన్ మనసు ఆనంద తరంగతం అవుతుండేది. స్వప్న, ఐ లవ్ యూ, అదే అతడి ప్రణవం, ప్రాణం, సర్వం, స్వర్గం. 10th పబ్లిక్ ఎగ్జామ్స్ రాయడం, సమ్మర్ వెకేషన్లో ఆమె అమ్మమ్మగారి ఊరికి వెళ్ళడం, కొలంబస్లా ఆ ఊరి పేరు కనుక్కుని ఓసారి అక్కడికి వెళ్ళి రావడం, ఆమె ఆశ్చర్యంగా అతన్ని చూసి చిరునవ్వులు చిందించడం, దాంతో మెలికలు తిరిగిపోతూ ఈ ఊళ్ళో ఫ్రెండ్ ఉన్నాడు, చూసేందుకు వచ్చానంటూ పొంతనలేని సమాధానాలు ఇవ్వడం, ఆ ఫ్రెండ్ తానేనని అంచనాకొచ్చిన ఆమె తనలో తాను నవ్వుకోవడం, 2 రోజులకు ఒకసారి మళ్ళీ అదే ఊరికి మోహన్ వెళ్ళడం, ఆ ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేయమంటూ ఆమె అడగడం, అతను తికమక పడ్డం, ఇలా జరుగుతుండగానే రిజల్ట్స్ వచ్చాయి. స్వప్న ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. కానీ మోహన్ అత్యవసర మార్కులతో గట్టెక్కాడు. నిజానికి అది గౌరవప్రదమైన ఉత్తీర్ణత కాదు. అయినా పాస్ అంటే పాసే. పాస్ అయిన సంబరాన్ని చేసుకుంటూ స్వప్న స్నేహితులతో కలిసి థియేటర్లో హల్చల్ చేసింది. ఆమె థియేటర్కి వస్తోందని తెలుసుకున్న మోహన్ కూడా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ముందు వరుస సీట్లో ఆమె స్నేహితులు, వెనుక వరుస సీట్లో మోహన్. ఆమె సినిమా చూస్తోంది, అతను ఆమెను చూస్తున్నాడు. ఇంటర్వెల్లో ఫ్రెండ్స్తో కలిసి ఆమె కూల్ డ్రింక్ తాగింది. అక్కడే ఉన్న మోహన్కి కూడా ఆఫర్ చేసింది. మొహమాటంగా మొదట వద్దన్నా నచ్చిన నెచ్చలి తొలిసారి ఇచ్చే శీతల పానీయాన్ని తీసుకోకుండా ఉండలేకపోయాడు. సరిగ్గా అప్పుడే అందామె, నీతో ఒకసారి మాట్లాడాలి, లీజర్గా ఉన్నప్పుడు కలుద్దామని. రేపు ఉదయం అని అడిగాడు అతను. నాకు ఖాళీ లేదు, ఉడికిస్తూ అందామె. మరి సాయంత్రం అన్నాడు. జనం లేని థియేటర్లో మస్క చీకట్లో అడ్వాంటేజ్ తీసుకుందామనా అని అడిగింది. ఆ మాట పదునైన కత్తిలా అతని గుండె గాయం చేసింది. నేను అలాంటి వాణ్ణి కాదు, ఓ హక్కిచ్చేందుకే ఇబ్బంది పడే వ్యక్తిని అని చెప్పాలనుకున్నాడు అతను. సంజాయిషి బాగుండదని లోలోనే తీర్మానించుకుని పైకి ఏమనలేదు. కానీ దెబ్బతిన్న పక్షిలా ఆమె వంక చూశాడు. వాతావరణాన్ని తేలికపరచాలని భావించిన స్వప్న, మా ఫ్రెండ్ ఇంట్లో కలుద్దాం, కావలసినంత ప్రైవసీ అంది. ఓకే అన్నాడు మోహన్. ఇక ఆ క్షణం నుంచి ఆమెను కలవబోయే క్షణం కోసం ఎదురుచూపులు చూస్తూనే ఉన్నాడు. ఆ మరునాడు సాయంత్రం అనుకున్నట్లుగా అతడు ఆమె ఫ్రెండ్ ఇంట్లో కలిశాడు. పొగలు కక్కుతున్న వేడివేడి కాఫీ ఆఫర్ చేసింది. ఆ గుమగుమలు అతని వివసణి చేశాయి. ఆ ఫ్రెండ్ వారిద్దరి కోసం రూమ్ కేటాయించింది. ఆ సమయంలో ఆమె పేరెంట్స్ పని మీద బయటకు వెళ్లారు.
స్వప్న ఏం చెప్తుంది? 10th క్లాస్ చదువుతున్నంతకాలం ఆమె వెనకాలే తిరిగిన విషయం పైకి ప్రస్తావించుకున్నా ఆ విషయం ఆమెకి తెలుసు. ముందు నడుస్తూ తన వీపుపై చూపుల బాణాలు ఎన్ని గుచ్చుతున్నా పట్టించుకొని వైనం తంది. అంతెందుకు, ఆమె నడుస్తుంటే ఆమె పాదాల కింద పడి నలిగిపోయిన హృదయాలను అస్సలు పట్టించుకోలేదు. అలాంటిది చిత్రంగా ఎగ్జామ్సే రిజల్ట్స్ వచ్చి పై చదువుల కాలేజీకి వెళ్తున్న సందర్భంలో ప్రత్యేకించి మరీ తనను ఆహ్వానించి ఈ మీటింగ్ అరేంజ్ చేసింది. తనేం చెప్తుంది? ప్రేమించానంటూ ఓపెన్ అయిపోతుందా? నువ్వు నాకు నచ్చావంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? ఏం చేస్తుంది? ఆమె లోపల తన ఫ్రెండ్తో ఏదో మాట్లాడుతోంది. తనని పిలిచి ఒంటరిగా వదిలేసి అలా ఆమె కాలక్షేపం చేయడం అతనికి ఎందుకో నచ్చలేదు. అయినా ఏమనలేని పరిస్థితి. అసహనంగా ఆమె కోసం క్షణాలు యుగాలుగా గడుపుతున్నాడు. అంతలా ఆమె వచ్చింది. ఆమెలా నవ్వింది, సన్నజాజి స్వప్నించినట్లుగా. ఎదురుగా కుర్చీ లాక్కుని కూర్చుంది. నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని అడిగింది. ఏదైనా కాలేజీలో చేరి ఇంటర్, ఆ తర్వాత డిగ్రీ చదవడం అన్నాడు. తర్వాత అంది. వచ్చిన ఉద్యోగం చేసుకుంటూ నచ్చిన ఆమెను పెళ్లాడడం అన్నాడు. అంతేనా అంది. అంతకన్నా ఈ దేశంలో యువకులకు వేరే గోల్స్ ఏముంటాయి? అమాయకంగా అడిగాడు మోహన్. అవునా, నిజానికి ఇప్పుడు నేను ఎందుకు ఇక్కడికి రమ్మన్నానో తెలుసా అని అడిగింది. తెలియదన్నట్లుగా అడ్డంగా తలూపాడు. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావనే అభిప్రాయంతో ఓ సంగతి నీకు చెప్పడానికి ఇక్కడికి పిలిచాను. నిజానికి నువ్వు చెప్పినంత ఈజీగా చదవడం లేదు. దానికి సాక్ష్యం నీ 10th క్లాస్ మార్కులే. అత్తేసరి మార్కులతో పాస్ అవ్వడం కూడా ఓ పాసేనా? ఏదో సాదాసీదా ఉద్యోగం దక్కించుకోవడం కూడా నీ ముందున్న లక్ష్యమేనా? ఇలా మాట్లాడుతుంటే కటువుగా ఉండొచ్చు. నా వెనుకపడుతున్న నిన్ను ప్రేమిస్తున్నాను నేను చెప్తే అది నీకెంతో ఆనందం కలిగించవచ్చు. కానీ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన తరుణం ఇదే కదా. అందుకే నీకు చెప్పాలనిపించి చెప్తున్నాను. ఆమె మాటలకి మోహన్ ఏం మాట్లాడలేదు. మౌనంగా ఆమెనే చూస్తున్నాడు. చెప్పమంటేనే చెప్తాను అంది స్వప్న. చెప్పు అన్నాడు గొంతు తడారిపోతుండగా. ఈ సన్నివేశాన్ని అతను ఏమాత్రం ఊహించలేదు. చదువు కన్నా మిన్నగా వేరే ఎంటర్టైన్మెంట్స్ నీకెన్నో ఉన్నాయి. ఓ అమ్మాయి ప్రేమలో పడ్డం, ఆమె కోసం తప్పించిపోవడం, వ్యాలంటైన్స్ డేలు, మంచులో తడిచిన గులాబీలు, లవ్ లెటర్స్, ఇలా విలువైన లైఫ్ని నీకు నువ్వే డీవియేట్ చేసుకుంటున్నావు. లవ్, ప్యార్, మొహమ్మద్లు, గిఫ్ట్లు, హగ్లు, కిస్లకు బోల్డంత సమయం ఉంది. కానీ ఇప్పుడు మన ముందున్న ఒకే ఒక్క లక్ష్యం చదువు 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 అంతే. ఇంతకంటే ఏం చెప్పను. అర్థం చేసుకుంటే అర్థవంతమైన జీవితం నీది. కానీ అర్థం కాకపోతే అబాసుపాలయ్యే జీవితం కూడా నీదే. ఏది కావాలో అది నీ చాయిస్ అంది స్వప్న. ఆ తర్వాత రక్షణం కూడా ఆమె అక్కడ ఉండలేదు. కుర్చీలోంచి లేచి బయటకు వెళ్ళింది. అంటే వచ్చిన పని అయిపోయింది. నువ్వు వెళ్ళొచ్చనే విషయాన్ని ఆ చర్య చెప్పకనే చెప్పిందన్నమాట. ఆ తర్వాత 5 సంవత్సరాలు గడిచాయి. 5 సంవత్సరాల తర్వాత మోహన్ సెల్కో మెసేజ్. స్నేహితుడా ఎలా ఉన్నావు అంటూ. పంపింది ఎవరో తెలియదు. అదే విషయాన్ని మెసేజ్ ద్వారా తెలియజేస్తే నన్ను గుర్తుపట్టలేదా నేస్తం అని సమాధానం ఇచ్చింది. అంత చనువు ఎవరు తీసుకుంటారు? బహుశా స్వప్నేనా? స్వప్న అన్నాడు మోహన్. ఎస్ నేనే. ఎక్కడ కలుద్దాం అని అడిగింది. అరగంట తర్వాత ఇద్దరు కాఫీ షాప్లో కలిశారు. గదిని కబళించిన చిక్కని చీకటి, వెలుతుర్ని పంచుతూ చిన్ని దీపం. అదే గదిలో దూరం దూరంగా ఇంకొన్ని టేబుల్స్. అయినా ఎవరి ప్రైవసీ వారితే. ఎవరి ముఖాలు మరొకరు కనిపించవు, తమ వారివి తప్ప. ఎలా ఉన్నావు అని అడిగాడు అతను. సూపర్ అంది స్వప్న. డ్రెస్సింగ్ స్టైల్ బాగా మారిపోయింది. బ్లూ జీన్స్ ప్యాంట్పై వైట్ కాలర్ షర్ట్ టక్ చేసింది. లూజ్గా వదిలేసిన హెయిర్ సముద్ర కెరటాల్లో అల్లరల్లరిగా ఎగిరిపడుతుంటే చిరుదరహాసం, చిన్మయలాస్యంతో ఆమెలో స్త్రీత్వం సవాలు చేస్తూ అనిపిస్తోంది. వాట్ ఏ బ్యూటీ అన్నాడు అనూహ్యంగా మోహన్. ఆ మాటకి స్వప్న నవ్వింది. ఆమె వంకే చూస్తున్నాడు మోహన్. పూల జాతర చేస్తున్నట్లుగా ఆమె చెక్కిలపై గులాబీలు, చిరునవ్వుల్లో సిరిమల్లెలు, మెడలో సన్నని గొలుసు. ఇంతలో ఆమె మాట్లాడుతూ నీకు విషయం చెప్పాలని ఇక్కడికి పిలిచానంది. తెలుసు, విషయం ఉంటేనే పిలవడం, క్లాస్ పీకడం మామూలేగా అన్నాడు మోహన్. ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే కుర్చీలోంచి దడాలను కింద పడిపోతావు అందామె. అవునా, అంత వైలెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయొద్దు. అసలే నేను ఉన్నదున్నట్లు చెప్తే జీర్ణించుకోలేను. ఆ రోజు నువ్వు క్లాస్ పీకిన తర్వాత కొన్ని రోజులు మనసులో లేదు.
ఈ లోకంలో నాకు ఎవ్వరూ లేరనిపించింది. సడన్గా ఒంటరివాడినైపోయాననిపించింది. ఎవరితో ఏది షేర్ చేసుకోవాలనిపించలేదు. అంత నరకం అనుభవించాను తెలుసా. నరకం కూడా మంచిదే అంది స్వప్న. అదేదో అడ్వర్టైజ్మెంట్లో మనకు కూడా మంచిదే అని సౌండ్ ఇస్తూ. ఆ తర్వాత కొద్ది నిమిషాలకి, ఒక విషయం చెప్పు, నాపై నీ ఒపీనియన్ ఏంటి అని అడిగింది స్వప్న. నీకు తెలీదా? ప్రత్యేకించి చెప్పాలా? 10th క్లాస్లోనే నిన్ను చూసి ఫిదా అయిపోయాను. కాకతాళీయమనుకునేలా, కాళ్ళరిగేలా నీ వెనకే నడిచాను అన్నాడు తను. అదంతా అప్పుడు. ఇప్పుడు నాపై నీ ఒపీనియన్ గురించి అడుగుతున్నాను. చెప్పడానికి లేదా? ఒపీనియన్ మారిందా అందామె. ఫస్ట్ లుక్, ఫస్ట్ లవ్, ఫస్ట్ కిస్, ఫస్ట్ హగ్ లైఫ్లో మర్చిపోలేం. వయసు వాకిట్లో నిల్చున్నప్పుడు మొదటగా నువ్వంటే ప్రేమ కలిగింది. నువ్వు నా ప్రాణం అనిపించింది. నువ్వు లేకుండా బ్రతకలేననిపించింది. ఆ తర్వాత కథంతా నీకు తెలిసిందే అన్నాడు. ఆ తర్వాతే కాదు, ఇప్పటి కథ కూడా తెలుసు. స్టడీసే టార్గెట్ చేసుకున్నావు, గోల్ని రీచ్ అయ్యావు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఆఫీసర్ అయ్యావు. ఎవరి జీవితానికి వారే మంచి ఆర్కిటెక్ట్. నేను సివిల్స్ పాస్ అయ్యే ఆఫీసర్ని అయ్యాను, తెలుసు కదా. అవును, నువ్వు చెప్పింది నిజంగా నిజం. ఆ రోజు నువ్వు నన్ను హెచ్చరించకుండా ఉంటే ఇవాళ ఈ జీవితం నాకు దక్కేది కాదు. ఆ విషయంలో నేను ఎప్పుడూ నీకు థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను. థ్యాంక్స్ చెప్పే అవకాశం ఎంతో ఉదారంగా ఇప్పుడు ఇస్తున్నాను. నేనంటే నీకు ప్రేమే కదా అని అడిగింది. అది వేరే చెప్పాలా అన్నాడు మోహన్. ఆ తర్వాత వారిద్దరూ మాట్లాడుకోలేదు. మౌనమే మాట్లాడింది. వారం రోజుల తర్వాత తాళిబంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఆ రాత్రి వారి శోభనం యవ్వన సౌందర్యాలు తివాచీపరిచి భవిష్యత్ వారిద్దరిని ఆహ్వానిస్తోంది. పట్టె మంచంపై మెత్తటి పరుపు, తెల్లటి దుప్పటి, ఎర్ర గులాబీ రెక్కలతో అందంగా లవ్ సింబల్, చుట్టూ మల్లెల దండలు, అగరొత్తు పొగలు, పక్కనే టీపై మీద పళ్ళ నిండుగా స్వీట్లు, ఫ్రూట్స్, తెల్ల చీరలో తల నిండుగా మల్లెల దండలతో, చేతిలో పాల గ్లాస్తో సరస సౌందర్య అప్సరసల ఆమె వచ్చింది. ఆమె లోనికి రాగానే వెనక నుంచి తలుపులు మూసిన ముత్తైదువులు నవ్వుకోవడం గదిలోకి కూడా వినిపించింది. ఆమెనే కళ్ళార్పుండా చూస్తున్నాడు మోహన్. ఆమె సిగ్గుతో తలదించుకునే ఉంది. నెమ్మదిగా ఆమె దగ్గరికి నడిచి భుజంపై చెయ్యి వేసి చుబుకాన్ని పైకెత్తి ఇలా అన్నాడు. అబ్బో, అమ్మాయి గారికి సిగ్గుపడ్డం కూడా వచ్చే. తలెత్తిన కనురెప్పలెత్తి అతన్ని చూసేందుకు విడియపడింది స్వప్న. ఆమెను నడిపించుకుంటూ మంచం దగ్గరికి తీసుకెళ్లాడు. ఇద్దరు మంచంపై కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు, వింటాను అన్నాడు మోహన్. ఏం చెప్పను అంది, అతడికి మాత్రమే వినిపించేంత నెమ్మదిగా. ఎప్పుడు నా క్లాస్ పీకుతావు కదా, ఇప్పుడు పీకు అన్నాడతను. ఆ అవకాశం ఇప్పుడు మీది. క్లాసే పీకుతారో జడే లాగుతారో అందామె. ఇప్పుడు అవసరమా అన్నాడు. ఏంటి? అదే, భారం అనిపించడం లేదా? రాయబారాల వేళ రాసవేళ లీల చూడాల్సిన తరుణంలో ఈ చీరలు చిరాకులు ఇంకా ఎందుకు అంటూ ఆమె పైటను పట్టుకున్నాడు. దాంతో ఆమె సిగ్గుతో ముడుచుకుపోయింది. అతడు ఆమెను వెగి కౌగిట్లోకి తీసుకుంటూ, 10th క్లాస్లో ఓ చిన్ని హగ్ ఇవ్వడం నా ఫ్యాంటసీ, అది ఇప్పటికి నెరవేరింది అన్నాడతను. ఆ తర్వాత అరుణాధరాలపై ముద్ర కోరిక నన్ను నిలువున దహించి వేసింది. ఇప్పుడు మంచులో కరిగించేస్తోంది అన్నాడు. అవును, నేను కరిగి నీరైపోతున్నానంది ఏసీ ఉన్నా కూడా. జంట నాగుపాములు బుసలు కొడుతూ శృంగారాన్ని పండిస్తున్నట్లే మోహన్ స్వప్నలు గదిని ఆ రాత్రిని వేడెక్కిస్తున్నారు. ఒకరినొకరు గాఢంగా పెనవేసుకుంటూ చేస్తున్న మహామన్మథ యజ్ఞంలో కోరికలే సమిదలై కాలి బూడిదవుతున్నాయి. మెత్తటి పరుపుపై ఆమెపై అతడు, అంతెత్తున లేచిన సముద్ర కెరటాలు శిలల్ని కొట్టుకుంటున్నట్లుగా ఎగిసెగిసి పడుతున్న ఊపిరిలు, గాలి కూడా చొరబడేందుకు వీల్లేని రీతిలో దగ్గరతనం. కొత్తగా ఉన్న తొలిరాత్రి జాతర అది. ముందు ముందు అహోరాత్రులు అనంతంగా సాగే రసయాత్ర ఇది. జీవితమే సఫలము అన్న పాట హం చేస్తూ మోహన్ ఆమెను కవళిస్తున్నాడు. ఆమె అంటూ అస్సలు మిగలని స్థితి అది. అదే పరిస్థితిలో ఆమె కూడా అంతే, మోహన్ని తనలో ఇముడ్చుకుంటోంది. అతడు ఆమెను మిగలనీయకుండా దేహాల సందేహాలు తీరుస్తున్న క్రమంలో ఇద్దరూ ఒకటైన వేళలో ఏ సగమేదో తెలియని శృంగార రసప్రహేళికలో స్వప్న వేణువేదో సంగీతం ఆలపిస్తోంది. 2 గుండెల సవ్వడి ఏకతాళమై మధురంగా ధ్వనిస్తోంది. ఇకపై సుందర సురిచిత భవిష్యత్ వారిదే. అందుకు సాక్ష్యం కిటికీలో నుంచి లోనికి చూస్తూ ఇక చూడలేక ముబ్బుల చాటున దాక్కుంటున్న తారా శశాంకుడే.
ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.